నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. కారు లాక్ పడి నలుగురు చిన్నారులు మృతి. మండలంలో ద్వారపుడి గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు కారు లాక్ పడిన ఘటనలో మృతి చెందారు. ఆదివారం ఉదయం ఈ నలుగురు చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. తల్లిదండ్రులంతా ఉదయం నుంచి వెతుకుతున్నప్పటికీ కనిపించలేదు. అయితే గ్రామంలో మహిళా మండల కార్యాలయం వద్ద ఆగి ఉన్న ఒక కారులోకి నలుగురు చిన్నారులు సరదాగా కూర్చునేందుకు వెళ్లి కారు డోర్ వేశారు. దీంతో కారు డోర్ లాక్ పడడంతో ఊపిరి ఆడక మంగి బుచ్చిబాబు, భవానీ దంపతుల కుమారుడు ఉదయ్, బుర్లు ఆనంద్ ఉమా దంపతుల ఇద్దరు కుమార్తెలు చారుమతి చరిష్మా, కంది సురేష్ అరుణ దంపతుల కుమార్తె మనస్విని మృతి చెందారు. చాలా ఊరందరూ కూడా నలుగురు చిన్న పిల్లలు 7 సంవత్సరాల లోపు 2వ తరగతి 3వ తరగతి చదువుకునే పిల్లలు. ఆ నలుగురు పిల్లలు ఊరంతా కలిపి ఒకే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు అక్కచెల్లెళ్ళు, ఒక ఇంట్లో మేనగాళ్ళు మేనళ్ళు వాళ్ళు పరిస్థితి. ఆ కుర్రాడు మొన్నే స్కూల్లో యాసిజనంలో ఒక బాక్సింగ్ నేర్చుకోవడం కోసం మొన్న మీ అందరం కలిపి మా ప్రెసిడెంట్ గారు మేము అందరం కలిపి వెళ్తే ట్రైనింగ్ అవడానికి మా ఊళ్ళో స్టార్ట్ చేసి ఆ ఫోటో కూడా మొన్నే ఉంది. వారం రోజుల క్రితం ఆ కుర్రాడితో ఫోటో తీసుకున్నాం మేము. ఆ కుర్రాడు చాలా దీనిగా ఉత్సాహంగా ఉన్నాడు. అలాంటి కుర్రాడు చనిపోవడంతో ఊరందరూ నలుగురు పిల్లలతో ఊరంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వ సైడ్ నుంచి ఎమ్మెల్యే గారు చెప్పాం, ఎమ్మెల్యే గారు వస్తామని చెప్పారు. ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఎమ్మెల్యేతో మాట్లాడాం. ఈ గ్రామంలో నలుగురు పిల్లలు తల్లిదండ్రులు అందరూ ఉన్నారు కాబట్టి ఏవైనా ఆది సాయం ముఖ్యమంత్రితో మాట్లాడి ఆది సాయంగా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఏమైనా తీసుకురావడానికి మా తరపు నుంచి మేమంతా ప్రయత్నం చేస్తాం. ఇద్దరు 7 నుంచి 8 సంవత్సరాల లోపు, 3వ తరగతి ఒక అబ్బాయి, ముగ్గురు కూడా 2వ తరగతి నుంచి చదువుతున్నారు. అంటే మ్యాక్సిమం 3 ఆడపిల్లలు ఒక అబ్బాయి. ఎందుకంటే అందరూ కూడా 7 నుంచి 8 సంవత్సరాల లోపు.